వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మండేస్తాం. పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రాంగణంలో పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విశిష్ట ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించాలని, కార్బన్ ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకంపై విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి గంగాధర్, డిఈ రాజబ్రహ్మయ్యచారి, రెడ్కో జిల్లా మేనేజర్ డి మనోహర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మహిళా సంఘాల కోసం ప్లాన్ చేస్తుంది. దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. మొత్తం